నేరాల పరిశోధనలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రభుత్వ పాల్సినస్ అన్నారు. శనివారం రోజున ఎస్పీ శేషాద్రి రెడ్డితో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. వేములవాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఏఎస్పీ శేషాద్రి రెడ్డితో కలిసి ప్రభుత్వ పాల్సినస్ ప్రారంభించారు. వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిఘా ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఒక్కో సీసీ కెమెరా 1000 మందితో సమానమని, నేరాల నియంత్రణలో ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఆధారంగా పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కుటుంబాలకు యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని, వారికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు ఉన్నారు. దేవన్న రాజన్న ఆలయాన్ని మూసివేసే క్రమంలో వాళ్ళు వచ్చి రూమ్ పోయి ఫ్రెష్ అయి హోటల్ కలిసి భోజనం చేయడానికి కనీసం 11 గంటలు, ఒక గంట సమయం వెసులుబాటు ఇస్తే 11 బాబు హోటల్ కూడా నడుచుకుంటున్న విధానంగా ఉంటే టెంపుల్ సిటీలో 12 గంటల దాకా ఒకవేళ ఉన్నా తప్పులేదు. కానీ మన వాళ్ళు కొందరు అంటే సిరిసిల్లాంచుకుంటూ వచ్చేటువంటి పోలీసు సిబ్బంది కావచ్చు, మీరు రొటేషన్ పద్ధతిలో కొందరు వస్తున్నట్టు వాళ్ళు 10 గంటలకు వచ్చి శాపం చేస్తారు అని చెప్పి ఫోటోలు చేయడం, వాటిని కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నట్టు తెలిసింది. అది విషయం కూడా వెంటనే సీఏ గారి దృష్టికి 2-3 సార్లు తీసుకుపోయింది, చెప్పకుండా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయినా ఆ విధానం కూడా కరెక్ట్ కాకుండా మనం ప్రతినిత్యం 1000 మంది భక్తులు వస్తారు. వచ్చిన వాళ్ళకి మనం ఫుడ్ కూడా ఇప్పించుకోవాలి, లేకపోతే రాత్రి ఉపవాసం వాళ్ళకు ఇంట్లో వడలో దోశను పూలు లేకపోతే ఏదన్నా చపాతీ తిందామన్న వారికి మనకు ఇవ్వలేకపోతే వాళ్ళు మనం తిప్పుకునేటువంటి అవకాశం భక్తులు సుందరంగా వస్తారు. కాబట్టి పోలీస్ శాఖకు మీరు తప్పనిసరిగా ఈ అంశంలో అడ్మినిస్ట్రేషన్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఒక ప్రత్యేకమైన వేరే టౌన్లో ఉన్నటువంటి వారిపైన మీరు వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి టెంపుల్ సిటీ కాబట్టి తప్పనిసరిగా 11-11:30 ఏదో ఒక డేట్ అనుకోని ఆ టైం కూడా హోటల్ ఎప్పుడైతే వాళ్ళు కూడా అప్పటి వరకు పౌషం ఫీల్డ్ ఏదో కలుపుకోవడం 10 గంటలకు పని చెప్పి వాళ్ళ మీద ఏదైనా కలుపుకోకపోతే భక్తులు కూడా మనం వేయించుకున్న వాళ్ళం కాబట్టి పౌషం 50% వచ్చిన వాళ్ళు సొంతంగా వంట చేసుకుని కుక్ చేసుకునే వాళ్ళు 50%, భక్తులు పేరు భక్తులు వస్తే వంట చేసుకుంటారు. కానీ మిగతా 50% ఈ రోజు హోటల్లో ఉన్నాయి, అక్కడ తినడానికి అవకాశం ఉందని చెప్పి వస్తున్న వాళ్ళకు ఒకవేళ మనం ముందే హోటల్ బంద్ చేసినట్టయితే వారికి ఇబ్బంది చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి రాత్రి 11 లేదా 11:30 కట్ ఆఫ్ డేట్ పెట్టి దాన్ని అమలు చేసే విధంగా అది ఆ రోజు సిఏ గారు సెలవులు ఉన్నా, ఎస్ఐ గారు సెలవులు ఉన్నా, పోయిన కానిస్టేబుల్ ఇబ్బంది పెట్టకుండా ఏదైతే బ్లూ కోట్ సందర్భం నుంచి ఈ రోజు మనం క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చేసే సందర్భానికి పోతున్న క్రమంలో అక్కడ కూడా వేరడానికి గుడి చెరువులకు వచ్చే మురుగునీరును ఆపేట కార్యక్రమం చేస్తున్నాం. ముళ్ళవాగులకి మురుగునీరు చేరకుండా 3,80,00,000 టెండర్లు కూడా బహుశా అయిపోయి ఈ వారంలో లోపలే ఆ పనులు కూడా చేసుకోబోతున్నాం. పైన 2 కోట్లు కాబట్టి అది కూడా తెచ్చుకున్నాం. పట్టణాన్ని అంటే అదేవిధంగా దేవాలయం రెండింటి కూడా సమాంతరంగా అభివృద్ధిలోకి తీసుకోవాలి. ఒక కన్ను దేవాలయం అయితే ఒక కన్ను పట్టణం, ఆ విధంగా సమాంతరంగా పట్టణాన్ని దేవాలయాన్ని టెంపుల్ సిటీగా మనం అభివృద్ధి తీసుకోవడం కోసం ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రోడ్డు వెడల్పు సంబంధించి కూడా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అంశాలు మాట్లాడుకుంటున్న సందర్భం వింటున్నాం. ఏదేమైనా ఒక అభివృద్ధి జరగాలంటే ఒకరిద్దరికి ఇబ్బంది తలెత్తితే ఆయన ఒకరిద్దరు కూడా ప్రభుత్వ పరంగా న్యాయం చేసే విధంగా, నష్టపరిచే విధంగా కూడా నిర్వాసులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వం అనుకున్న మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో వేములవాడ నియోజకవర్గాలు అన్ని రంగాల్లో ఒకవైపు సాగునీటి రంగంలో కూడా మీరు చూస్తున్న మనుపేరు చెరువు బ్రహ్మాండంగా ముందు సాగుతూ ఉంది. లక్ష్మీపేట దగ్గర కూడా పెనుగోడు సోదరు దగ్గర అటు నేతలకు సంబంధించి కూడా పని కల్పించే లక్ష్యంలో భాగంగా ఇంచుమించు 64 లక్షల చీరలను నేసేటువంటి కార్యక్రమాన్ని కూడా సిరిసిల్ల నేతలకు ఎక్కించేటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ అంటే రైతులను కానీ నేతలను అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ శాంతి భద్రతలను కూడా కాపాడే అంశంలో పోలీస్ శాఖ ద్వారా చక్కటి కార్యక్రమం చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డి గారు చొరవతోటి ఆ రోజు నాకు బాగా గుర్తు, మేము కమిషనర్ గారు దారి వెంట వెళ్ళినప్పుడే ఫోన్లో మాట్లాడి ఆ రోజు వినాయకుని నిమజ్జనోత్సవం కంటే ముందు అప్పుడే కొత్తగా